ఒక వెబ్సైట్ లో ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ని ఎలా కనెక్ట్ చేస్తారో చూద్దామండి. మీరు ఇప్పుడు అమెజాన్ లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన టెక్స్ట్ వచ్చి డిస్ప్లే మనకి బ్రౌజర్ లో ఏదైతే డిస్ప్లే అవుతుందో అదంతా కంట్రోల్ చేసేది ఫ్రంట్ ఎండ్. కాకపోతే ఇక్కడ మనం ఐఫోన్ సెర్చ్ చేసినప్పుడు ఏదైతే డేటా వచ్చిందో ఈ డేటా బ్యాక్ ఎండ్ నుంచి వచ్చింది. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇక్కడ టెక్స్ట్ ఏదైనా చేంజ్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ తో ఇంటరాక్ట్ అయ్యి సో అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ ని తీసుకొచ్చి మనకి ఇక్కడ వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తారనమాట. సో దీన్నే మనం ఏపీఐ కాలింగ్ అంటామండి. సో మీరు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి డెవలపర్ టూల్స్ లోకి వెళ్ళారంటే ఇదిగోండి ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్ ఉంది. సో ఆ నెట్వర్క్ ట్యాబ్ లో ఇక్కడ చూడండి సజెషన్స్ అని ఏపీఐ కాల్ అయింది. సో ఇక్కడ మనకి ఇక్కడ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ లో ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీకి సంబంధించిన బ్యాక్ ఎండ్ కోడ్ ఉండదు. ఈ యూఆర్ఎల్ లో మనం బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. అలాగే ఇక్కడ చూడండి ఐఫోన్ అని చెప్పేసి వర్డ్ ఉంది కదా, యూజర్ ఇక్కడ ఏదైతే సెర్చ్ చేశారో దాన్ని ఈ కోడ్ కి మనం ఇన్పుట్ గా పంపిస్తాం. సో మనం ఇప్పుడు ఈ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఏమైందంటే బ్యాక్ ఎండ్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి దీనికి సంబంధించిన రెస్పాన్స్ అనేది వాళ్ళు పంపిస్తారు. దాన్ని ఒకసారి మనం ప్రివ్యూలో చూసా ఉంటే చూడండి ఇలా లిస్ట్ వచ్చింది. సో అంటే బ్యాక్ ఎండ్ వాళ్ళు ఈ ఐఫోన్ దాన్ని రిసీవ్ చేసుకుని డేటా మనకి రెస్పాన్స్ ఇచ్చారు, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు దీనికి రిక్వెస్ట్ పంపించారు, రెస్పాన్స్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ని రీడ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. సో మనకి ఇక్కడ జరిగిన కదా ఇంటరాక్షన్ అనేది ఏపీఐ కాల్స్ ద్వారా అయ్యింది. మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.